కర్నూలు నగర సమీపంలో సుదిరెడ్డిపల్లె గ్రామంలో దారుణ హత్యకు గురైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే మనతో మాట్లాడడానికి చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ ఉన్నారు. సార్ చెప్పండి, దుండగులు ఎవరైతే గ్రామంలో హతమార్చిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందే ఆ యొక్క కాల్ ఏదైతే ఉందో స్టేషన్ ముందే పారేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అసలు ఏంటి ఈ కేసు సంబంధించి ఎలా ముందుకెళ్తున్నారు, ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు? ఈ కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూదిరెడ్డిపల్లె గ్రామంలో కుర్వ స్టేషన్ అతన్ని నిన్న అదే గ్రామానికి చెందిన కుర్వ పరశురాముడు మరియు వాళ్ళ బ్రదర్స్ 4 మెంబర్స్ కలిసి ఈ కుర్వ స్టేషన్ను కత్తులతో దాడి చేసి కాలును నరికి కాలు తీసుకెళ్లి బయటపడేయడం జరిగింది. దీనిపైన కర్నూలు రూరల్ సిఐ గారు మరియు డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ చంపడానికి ముఖ్య కారణం వచ్చేసి వాళ్ళ ముద్దాల యొక్క వాళ్ళ బంధువులకు ఇతనికి ఏదో అఫైర్స్ సంబంధించి అనుమానంతో చంపడం జరిగింది. దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి త్వరలోనే ఎవరైతే చంపినారో ముద్దాయిలను వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. అంటే గ్రామంలో ఘటన జరిగే ముందు పవర్ ఆఫ్ చేశారు. పవర్ ఆఫ్ చేసిన తర్వాత గ్రామంలో పోలీసుల దృష్టికి తీసుకురాలేదా? అంటే గ్రామంలో కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ హత్య చేసిన తర్వాత కాలనరికి గ్రామంలోనే ఊరేగింపుగా తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. అంటే మీ దృష్టికి ఏదన్నా వచ్చింది? పవర్ ఆఫ్ చేయడం అనేది ఏం లేదండి, మా దృష్టికి అలాంటిది ఏం లేదు. వాళ్ళ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చి వాళ్ళ దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చి చంపినది మాత్రం తెలుసు. మిగతా విషయాలు అయితే కాళ్ళను బయటికి తీసుకెళ్లడము, ఒక బైక్లో బయటికి తీసుకెళ్ళి పడేసినది మాత్రం తెలుసు. అంటే ఈ ఘటన కంప్లీట్గా గతంలో ఏదైనా తగాదాలు ఉన్నాయా, లేకుంటే వివాహేతర సంబంధ అఫైర్స్ ఉండడం వల్లే ఈ ఘటన జరిగింది? అంటే ఈ చనిపోయిన వ్యక్తికి మరియు ఈ చంపిన వాళ్ళకు కూడా ఇండ్లు పక్కపక్కన ఉండడం వలన వాళ్ళకు మనస్పర్ధలు అయితే ఉన్నాయండి. దీనిపైన ఇంకా పూర్తిగా సమాచారం రావాలి. ఇప్పటికే మీ దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించి నిందితులను ఏమన్నా ఇప్పటికే ట్రేస్ అవుట్ చేయడం జరిగిందా? ఈ యొక్క కేసు సంబంధించినటువంటి విశేషాలు ఎలా? నిందితులు అయితే ట్రేస్ అవుట్ జరుగుతుందని దానికి స్పెషల్ టీం ఏర్పాటు చేశాము. తొందరగా అరెస్ట్ చేస్తాం కూడా. ఇది మొత్తంగా కర్నూలు సమీపంలో దారుణ హత్య జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ ముందే ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో హత్య చేసిన తర్వాత కాళ్ళను నరికి స్థానిక పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళారంటూ ఎస్ఐ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ట్రేస్ అవుట్ చేశాము. ఖచ్చితంగా ఏదైతే ఈ ఘటనకి ఎలా పాల్పడ్డారో, ఇప్పటికే గతంలో ఏదన్నా వీరికి తగాదాలు ఉన్నాయా, లేకుంటే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.